పశ్చిమ గోదావరి జిల్లాలో మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తారు. దేవరపల్లి మండలంలో ఉన్న పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించనున్నారు. అక్కడ జరుగుతున్న పొగాకు కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించి గిట్టుబాటు ధరలు, కొనుగోళ్లలో జాప్యం, పెరుగుతున్న సాగు వ్యయాలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో దేవరపల్లిలో వైసీపీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేయగా పెద్ద సంఖ్యలో రైతులు, కార్యకర్తలు కూడా హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి. జమీమా, ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకుని ఇక్కడ పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించే అంశంలో రైతు పోరు కార్యక్రమం పేరుతోటి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ రైతు పోరు కార్యక్రమాన్ని చేపట్టారు. మరి కాసేపట్లో ఇక్కడ దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రానికి చేరుకోబోతున్నారు. ఆయన తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఇక్కడికి 10:30కి దిగుతారని మామూలుగా రైట్ టైంలో ఉన్న సమాచారం. అది మరొక అరగంటలో ఆయన ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ పొగాకు కొనుగోలు కేంద్రంలో మన బేళ్లు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ రైతులు కూడా వచ్చి ఇప్పుడు కొనుగోలు కార్యక్రమాలు, అంటే రైతులు అమ్ముతుంటే ఇక్కడ ఎవరైతే వర్తకులు ఉంటారో వాళ్ళు వచ్చి అక్కడ కొనుగోలు చేసుకుంటున్నారు. అయితే మొత్తం ఇక్కడ చూసినట్లయితే అటు గోదావరి యువతల సీతానగరం మండలం, యువతల దేవరపల్లి ఈ ప్రాంతాల్లో మొత్తం చూసినట్లయితే ఇక్కడ దాదాపు 13 మిలియన్ కేజీల పొగాకు అందుబాటులో ఉంది. అయితే ఇప్పటివరకు చూసినట్లయితే 1 మిలియన్ కేజీలు మాత్రమే అమ్మకాలు జరిగాయి. అయితే మద్దతు ధర లభ్యం కావట్లేదు. గత ఏడాది చూసినట్లయితే కేజీకి 450 రూపాయల వరకు ధర పలికింది. ఇప్పుడు చూస్తే 275 రూపాయలకి మించి ఇంకా వెళ్ళటం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత కొద్ది నెలలుగా, అంటే దాదాపుగా 3 నెలలు అయినా అమ్మకాలు మొదలయ్యి చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇక్కడికి రైతుల సమస్యలు తెలుసుకుని ఈ పొగాకు మద్దతు ధర కోసం డిమాండ్ చేయనున్నారు. అయితే రైతులు ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం 20 రూపాయలు మద్దతు ధరను ప్రకటించింది, కానీ అది ఇక్కడ ఇస్తారా లేదనేది కూడా అయోమయంగా పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మద్దతు ధర గత ఏడాదిలో 450 రూపాయలు లభించిన పరిస్థితిలో ఇప్పుడు 275 రూపాయలు, అంటే సగానికి సగం తేడా ఉంది. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా తమ గిట్టుబాటు ధరని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా, అంటే ఒకవైపు ఇక్కడ కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి, అక్కడ వేలంపాట ధర ఆ నాణ్యత, పొగాకు నాణ్యతను బట్టి అక్కడ వేలం వేస్తూ ఉంటారు. ఆ వేలంలోనే ఆ రేటుని వచ్చిన తర్వాత అది ఖరారు చేస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం పొగాకు అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి, రైతులకు ఎట్లాగా గిట్టుబాటు అవుతుంది, ఈ గిట్టుబాటు కాకపోవడం వల్ల ఎంత నష్టపోతున్న పరిస్థితి? ఎకరానికి వచ్చి 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో నష్టపోయేది. పెట్టుబడి వచ్చి 3,50,000 అవుతుంది ఒక ఎకరానికి. వీళ్ళు ఇచ్చింది బయట పొగాకి ఇస్తున్నారు 2,70,000. ఒక ఎకరానికి 10 క్వింటాలు యావరేజ్ పదకొండు పొగాకు అయితే అందులో 5 క్వింటాలు బయట పొగాకు వస్తుంది 2,75 చెప్పి అయితే. మిగిలినంతా లో గ్రేడ్. అది అసలు కొనే పరిస్థితిలో లేదండి. అసలు తీసుకురావడం, మళ్ళీ తీసుకెళ్ళిపోవడం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ అది బేళ్లు కేజీలు తరిగిపోవడం, ఆ రకంగా కూడా మనకి ఇబ్బంది వస్తుందండి. మొత్తం ఇలా ఈ రోజు మన రాష్ట్రం స్టార్ట్ చేసి 100 రోజులు అయినా కనీసం ప్రతి రైతు దగ్గర 10% పొగాకు కూడా కదలేదు. ఈ ఆగస్టు నెల వచ్చి 90% అయిపోయి ల్యాండ్కి వచ్చేసే పరిస్థితి అండి. నెక్స్ట్ ఈ మంత్లోనే మళ్ళీ నెక్స్ట్ సీజన్ నార్మల్ పోసుకోవడం, ఈ పరిస్థితిలో ఉండేది రైతు. అసలు ఇదే అవ్వకుండా కొట్టిన ఆంధ్రప్రదేశ్ మంటాలకు కానీ, గ్రేడింగ్ చేసిన కూలీలకు కానీ ఏ ఒక్క రైతు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదండి. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇది కొత్తది స్టార్ట్ చేయడానికి విత్తనాలు పట్టుకెళ్ళే రోజు ఇటువంటి పరిస్థితుల్లో. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్మూర్తి.